క్యారీ ఆన్. దేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, మాతాపితృభ్యాం నమః, శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, సర్వేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నిర్విఘ్నమస్తు శుభం శ్రీచైకదంతశ్చ కపిలో గజకర్ణకః విద్యారంభ వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం దైవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్. సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఏవం విశేషణం శిష్టాయాం శుభపుణ్యతిథౌ మమ ఆత్మనః. హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించండి. ఓకే సార్. వెంకోబరావు గారు ప్లీజ్, ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళి ఏం చేస్తావు? నా బిడ్డ ప్రాణం తీస్తావు అంతేగా? వెంకోబరావు గారు, మా ఇద్దరిని శారీరకంగా దూరం చేసింది నువ్వు, ఇప్పుడు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేద్దాం అనుకుంటున్నావా? వీళ్ళకి చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సమాజంలో మీలాంటి స్వార్థపరుల విషయాన్ని పాలల్లో కలిపారు. ఆ పాలు తాగిన తిలక్ ప్రమాదంలో ఉన్నాడు. పాలల్లో విషం కలిసిందంటే నేను నమ్మను. ఎందుకు అలా కంగారు పడతారు? పాలల్లో విషం కలిపింది మీరే అయినట్టు తిలక్ మీ రక్తం పంచుకు పుడితే నా ప్రాణం పంచుకు పెరిగాడు. వస్తాను. What happened, doctor? Sorry, Dr. Sarvabhauma. Tilak is no more. చనిపోయాడు. రే రాస్కెల్, ఇంత మోసం చేస్తావురా? ఇదంతా అబద్ధమని, నీ చావు నాటకమని ఒక్క మాట చెప్పరా? రే తిలక్, నువ్వు కట్టిన పసుపు తాడి ఆరకముందే, నా చెల్లెలు కాళ్ల పారాని చెదరకముందే నీ దారి నువ్వు చూసుకుంటావరా? చెప్పరా, చెప్పు. మిస్టర్ సార్వభౌమ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. ఎందరికో తాళిదానం చేసిన నీ అన్నయ్య నీ తాళి కాపాడలేకపోయాడమ్మా. మనందరినీ అన్యాయం చేసి తిలక్ వెళ్ళిపోయాడమ్మా.
అమ్మా రే రాస్కెల్, ఇవి కన్నీళ్లు కావు, నా గుండె మంటలు చిందించే నిప్పురవలు. ఇది శ్వాస కాదు, అగ్ని శ్వాస. నీలాంటి అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఆ కిరాతకుల అంతం చూసే వరకు నాలోని శక్తిని ధైర్యాన్ని బ్రతికించి అవినీతి సామ్రాజ్యాన్ని ఎదిరించే సార్వభౌముడిగా ఆశీర్వదించి. ఎన్ని కట్టలో బాబోయ్. కానీ పార్ట్నరు నాకు ఏడిపోతుంది. ఎందుకు? ఇంకా 2 కోట్లు లాభం రావాల్సింది, అది రాలేదు. మనకెంతో నష్టం వచ్చేసింది. షటప్. షటప్పే. తల్లి పాలలో కూడా కల్తీ కలిపే తెలివితేటలుంటే ఆ 2 కోట్లు కూడా వచ్చేది కదా, అది నష్టం కాదండి. మరి మిస్టర్ అబ్బన్న, ఏ వ్యాపారానికైనా కాస్త నీతి నియమం ఉండాలయ్యా. కమాన్, టేక్ యువర్ షేర్. బై వేర్ ఈజ్ వెంకోబరా? ఇక్కడ ఎక్కడ? ఇక్కడే. ఎట్టయిపోయాడంటే ఎన్ని ఎముకలు గుట్టలో డబ్బులు తగిలేస్తూ పూడితే, మనిషిని తగిలేస్తూ పూడితే, రామాయణం తగిలేస్తూ పూడితే, రంకు పురాణం తగిలేస్తూ పూడితే, కొడుకుని తగిలేస్తూ పూడితే, ప్రపంచమే పూడితే. అయ్యో, వీడికి పిచ్చికెట్టుంది. ఎవడికి రా పిచ్చి? నీకు పిచ్చి, నాకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, వీడికి డబ్బు పిచ్చి, నా పిచ్చికి పిచ్చి. అర్ధగంటలో చేపలు పెట్టే నయాలా. నీకు విషయం తెలుసా? తెలియదు. నువ్వు సున్నా, నీ కొడుకు సున్నా, నేను సున్నా, నువ్వు కల్తీ, నేను కల్తీ, నీ కొడుకు కల్తీ, ప్రేమ కల్తీ, రక్తం కల్తీ, బంధం కల్తీ. ఈ ప్రపంచంలో కల్తీ లేనిది చావు. చావు కల్తీ లేదు, చావు కల్తీ లేదు. కొడుకు తెచ్చేసరికి వీడి మెదడు కూడా చచ్చింది. ఓరి నాయనో, ఈడి పిచ్చిలో మన విషయం బయట పెట్టారంటే. మంచి వాళ్ళ మాటలకే దిక్కులేదు, పిచ్చి వాళ్ళ మాటలు నమ్మే పిచ్చి ప్రపంచం కాదు ఇది. వెంకోబరావుకి పిచ్చెక్కింది, వాడి షేర్ కూడా మనమే పెట్టుకున్నాం. ఈ సంగతి తెలిస్తే గోడి సంఖ్య తెచ్చాడు కదా.